ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వాక్యం వరకు చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా దయతో గ్రహించాలి, గమనించాలని తెలియపరుస్తున్నా. నా వైపు తిరిగి దేవుని మాటలని శ్రద్ధతో ఆలకించండి. త్వరగా నేను ముగిస్తాను. కొన్ని మీకు అర్థమయ్యేటువంటి మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, గమనించాలి. ఇది ఈ వాక్యమును రాసినటువంటి దైవజనుడైన అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు చదివిన ఈ వాక్య భాగంలో ఇంచుమించుగా 4 సార్లు ఒక మాటను ఉపయోగించారు. బైబిల్ చదివిన వారు చూస్తారా ఏమని అంటే, తుదకు మీరు శక్తిమంతులై ఉండుడి, శక్తిమంతులై మీరు ఉండుడి. తుదకు అనగా చివరకు, ఆఖరకు, చివరి వరకు మీరు శక్తిమంతులై ఉండుడి. ఏదైతే మీ భక్తిని మీరు సాగించు ఉన్నారో ఆ భక్తిని మీరు చివరి వరకు, అంతము వరకు శక్తిమంతులుగా ఉండుడి అనే మాటను పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నారు. నేటి దినాలు ఏ దినాలు, నేటి రోజులు ఏ రోజులు, ఈ నేటి దినాలలో, ప్రస్తుత దినాలలో మీరు శక్తిమంతులై ఉండగలిగాలి, మీరు బలవంతులై మీరు ఉండగలిగాలి. శక్తిమంతులుగా ఉండాలి తప్ప శక్తిహీనులుగా మీరు ఉండకూడదు. బలవంతులుగా మీరు ఉండాలి తప్ప బలహీనులుగా మీరు ఉండకూడదు అనే మాటను తెలియపరుచున్నాడు. కాబట్టి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మ సైన్య సమూహములతోనూ మనము పోరాడుచున్నాం కనుక వాటిలన్నిటిని ఎదిరించుటకు, అధిగమించుటకు, జయించుటకు మీరు శక్తిమంతులై ఉండవలెను, శక్తిమంతులుగా ఉండవలెను అంటున్నాడు. హల్లెలూయా. శక్తిమంతులుగా ఉండుడి, శక్తిమంతులై ఉండుడి అంటే ఎలాగ మనము శక్తిమంతులై ఉండగలుగుతాం? ఏ రీతిగా మనము శక్తిమంతులై ఉండగలుగుతాం? ఎలా మనము శక్తిమంతులుగా ఉంటామంటే, శక్తిమంతులుగా ఉండుట కొరకు మనం ఒక సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. సర్వాంగ కవచమును మనము ధరించుకోగలగాలి. అనగా ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి ఒక యుద్ధ వీరుడు ఒక సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధానికి సిద్ధమై వెళ్తూ ఉంటాడు. పాదములు మొదలుకొని తల వరకు కూడా ఒక సర్వాంగ కవచం అనేది తనను ఆవరించుంటది. ఆ కవచం అనేది తనను కప్పి ఉంటాడు. ఆ కవచము ధరించుకున్నప్పుడు ఆ యొక్క సర్వాంగ కవచములో ఎన్నో ఆయుధములు అనేవి దాచబడి ఉంటాయి. ఆ సర్వాంగ కవచములో, ఆ కవచంలోని ఎన్నో ఆయుధములు అనేవి ఇమిడి ఉంటాయి. అయితే ఆ ఆయుధములు కలిగినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనగా యుద్ధ వీరుడు, యుద్ధ యోధుడు, సైనికుడు ఏ రీతిగా యుద్ధానికి సిద్ధమై వెళ్తాడో ఆ రీతిగా మనము కూడా ఒక సర్వాంగ కవచమును మనము ధరించుకోగలగాలి. హల్లెలూయా. సర్వాంగ కవచమును ధరించుకుని, సర్వాంగ కవచము అనగా ఏంటి? సర్వాంగ కవచం అనగా ఏదో కత్తులను, లేకపోతే కొడవలను, గుణపములను వీటిని మన ఒంటి నిండా పెట్టుకొని సర్వాంగ కవచమును ధరించుకోవటం కాదు. కానీ సర్వాంగ కవచం అనగా ఏంటి? సత్యం అనేటువంటి నడిగట్టు, నీతి అనేటువంటి రొమ్ము కవచము, విశ్వాసం అనేటువంటి డాలు, రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, ఆత్మ ఖడ్గం అనేటువంటి దేవుని వాక్యము, ఇంకా ప్రార్థన అనేటువంటి ఆయుధం. ఎన్ని చెప్పాను ఆలకించారా? ప్రార్థన అనేటువంటి ఆయుధం, ఆత్మ ఖడ్గం అనేటువంటి దేవుని వాక్యం, రక్షణ అనేటువంటి శిరస్త్రాణము, విశ్వాసం అనేటువంటి డాలు, నీతి అనేటువంటి రొమ్ము కవచము, ఇంకా సత్యం అనేటువంటి నడిగట్టును, ఇవి కలిగినటువంటి సర్వాంగ కవచమును మనం ఆత్మీయులుగా ధరించుకున్నప్పుడు శక్తిమంతులుగా మార్చబడతాం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో శక్తిమంతులుగా మార్చబడే, శక్తిమంతులుగా ఉండే, శక్తిమంతులుగా ఎలా మార్చబడాలి అనేటువంటి కొన్ని రహస్యాలు అనేవి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు అనేవి, శ్రేష్టమైన అంశాలు రాయబడి ఉన్నాయి. ఎవరి కొరకు అంటే అవి మన కొరకే. ఎవరి కొరకు? ఆ మాటలన్నీ దేవుని వాక్యమును గైకొంటున్నటువంటి మన కొరకే. ఎన్నో మాటలు అనేవి దాచిబడి ఉన్నాయి. అనగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులుగా మార్చబడదురు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా, ఆత్మపూర్ణులుగా మీరు మార్చబడదురు అనేటువంటి కొన్ని మాటలు మన కొరకు రాయబడి ఉన్నాయి. సరే, ఎందుకు ఒక వ్యక్తికి శక్తిమంతులుగా ఉండాలి? ఎందుకు ఒక వ్యక్తికి శక్తిమంతుడిగా ఉండాలి? ఎందుకు ఒక వ్యక్తి శక్తిమంతురాలిగా ఉండాలి? ఎందుకు ఒక దేవుని సంఘము శక్తిమంతులైనటువంటి వారిగా ఉండాలి? ఎందుకు ఒక విశ్వాసి లేకపోతే ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు ఎందుకు శక్తిమంతులుగా ఉండాలి? శక్తిమంతులై ఉండుడి, మీరు శక్తిమంతులై ఉండుడి, శక్తిని పొందుకొని మీరు ఉండుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు పదే పదే
లేఖన భాగంలో నుంచి మనకు తెలియపరుస్తున్నారు. ఎందుకు శక్తిమంతులేమి ఉండగా శక్తిమంతులుగా ఉండవలసినటువంటి ఈ రోజుల్లో చాలామంది శక్తిహీనులుగా మారిపోతున్నారు. బలవంతులుగా ఉండేటువంటి ఈ రోజులలో బలహీనులుగా మారిపోతూ ఉన్నారు. కొంతమంది ఏమో మాకు శక్తి సరిపోతున్నది, శక్తి అనేది మాకు సరిపోతుంది, శక్తి మాకు సరిపోతుంది అంటారు. మరికొంతమంది ఏం చేస్తున్నారు, శక్తి అనేది మాకు సరిపోవటం లేదు, శక్తి అనేది మాకు చాలటం లేదు, శక్తి అనేది మాకు కొద్దుగా ఉంది, శక్తి చాలటం లేదు. దేని కొరకు శక్తి సరిపోవట్లేదు? దేవుని సేవ చేయడానికి శక్తి అనేది సరిపోవట్లేదు. దేని కొరకు శక్తి సరిపోవట్లేదు? దేవుని స్తుతించుటకు శక్తి సరిపోవట్లేదు, దేవుని మహిమపరచుటకు శక్తి సరిపోవట్లేదు, దేవుని మందిరానికి రావడానికి శక్తి అనేది సరిపోవట్లేదు, ప్రార్థించుటకు శక్తి సరిపోవట్లేదు, ప్రార్థనలో గడుపుటకు శక్తి సరిపోవట్లేదు, దేవునితో సహవాసంలో ఉండటకు శక్తి సరిపోవట్లేదు, దేవునితో అనుదిన సహవాసము అనుబంధాన్ని కలిగి ఉండటకు శక్తి అనేది మనకు చాలటం లేదు. మరి దేనికి శక్తి సరిపోతున్నది? దేనికి మన శక్తి సరిపోతున్నదంటే నిద్రించుటకు శక్తి సరిపోతున్నది, ఆహారము తినుటకు శక్తి సరిపోతున్నది, వ్యర్థముగా ఏవేవో మాటలను మాట్లాడుటకు నోరు చేయుటకు సమయం అనేది సరిపోతున్నది. అనవసరంగా ఎక్కడెక్కడికో వెళ్ళి శికారులు చేయుట కొరకు మన శక్తి అనేది మనకు సరిపోతుంది. వీటికి శక్తి సరిపోతుంది అనగా అవసరమైన వాటికి శక్తి సరిపోవటం లేదు, అనవసరమైన వాటికి శక్తి అనేది సరిపోతుంది. అయితే దేవుని యొక్క వాక్యము లేక బైబిల్ మనకు ఏం సెలవిస్తున్నది, ఏం తెలియపరుస్తున్నది అంటే, ఇదిగో విశ్వాసులారా, నా పేరు పెట్టబడినటువంటి నా జనులారా, నా పోలికగా రూపించబడినటువంటి నా ప్రియ జనులారా, మీరు ఎలా ఉండుడి? శక్తిమంతులై మీరు ఉండుడి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? శక్తిమంతులై ఉండుడి. అయితే ఒక మాట నేను మీకు తెలియపరచాలంటే, శక్తిమంతులుగా మనం ఉండాలంటే మన సొంత శక్తి, మన స్వశక్తి అనేది పని చేయదు. ఇప్పుడు మనము శక్తిమంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా మార్చబడాలి, శక్తిని మనము పొందుకోవాలంటే ఏదైతే మనకు సొంత శక్తి, స్వశక్తి ఉన్నదో ఆ శక్తి అనేది మనకు సరిపోదు. మనకు ఒక శక్తి ఉన్నది, పైనుంచి మనకు ఒక శక్తి వచ్చి ఆవరించినది, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, దైవ శక్తి ఉన్నది. ఆ దైవ శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం అందరము శక్తిమంతులుగా మార్చబడదుము గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా దేవుడు సెలవిస్తాడు ఏంటంటే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే, సొమ్మసిలిన వారికి కూడా బలమునిచ్చేవాడు ఆయనే అని యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడ్డాడు. ఏంటంట? శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు దేవుడు, సమస్యలను వారికి కూడా బలమునిచ్చేవాడు ఎవరు? దేవుడే. అయితే ఒక మాటను మీరు గమనించినప్పుడు, శక్తిమంతులుగా మనం ఉండాలి తప్ప శక్తిహీనులుగా ఎప్పటికీ కూడా మనము ఉండకూడదు. ఇందాక చెప్పినట్లుగా మన సొంత శక్తిని మనం ఉపయోగించి, మన స్వశక్తిని మనం ఉపయోగించి ఉంటే కనుక శక్తిహీనులుగా, బలహీనులుగా మార్చబడిపోతాం. అయితే మనకు ఒక శక్తి ఆవరించినది, సర్వశక్తి కలిగినటువంటి దేవుని క్రియాశక్తి మనల్ని ఆవరించినది కనుక మనము శక్తిమంతులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా గమనించాలి, చెప్పేటువంటి మాటను ఆలకించాలి. ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము కంటే కూడా అదే మనిషిలో ఉండేటువంటి జ్ఞానము, తెలివి, వివేకము ఆ మనిషికి శక్తిని ఇస్తుందంట. ఏంటి? ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము, ఏదైతే బలము మనం కలిగి ఉంటామో శరీరానుసారంగా, ఆ బలము కంటే కూడా ఆత్మానుసారంగా జ్ఞానము, తెలివి, వివేకము ఒక మనిషికి శక్తిని అనుగ్రహిస్తుందంట. అంటే భౌతిక పరంగా మనము శక్తి కావాలంటే ఏదో ఒక ఆహారము తీసుకొని, ఏదో ఒక పానీయమును త్రాగి, లేకపోతే ఏదో ఒక నీటిని తాగి, లేకపోతే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, వీటి ఆహార పదార్థములను మనము తినప్పుడు, త్రాగినప్పుడు మన శరీరమునకు బలము అనున్నది రావచ్చేమో. ఇది భౌతిక పరంగా, శరీరానుసారంగా. అదే ఆత్మానుసారంగా, ఆత్మపరంగా మనం ఆలోచన చేసినప్పుడు మనలో ఉండేటువంటి జ్ఞానము, మనలో ఉండేటువంటి తెలివి, మనలో ఉండేటువంటి వివేకము ఆత్మానుసారంగా మనకు శక్తిమంతులుగా మారుస్తుందంట. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట అనేది రాయబడి ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళి చూస్తారు. అర్థమైందా? ఏంటి? ఇప్పుడు మనిషిలో ఉండేటువంటి బలము కంటే కూడా ఏది గొప్పది అంట? అదే ఆ మనిషిలో ఉన్నటువంటి బలము కంటే కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి ఏదైతే వివేచన, జ్ఞానము, తెలివి, ఇవేవైతే ఆలోచన శక్తి ఉంటాయో ఇవి ఆ వ్యక్తిని శక్తిమంతులుగా మారుస్తాయి. అంటే ఇప్పుడు ఒక ఆయుధం అనేది, ఏదైనా ఒక ఇనుప ఆయుధం అనేది మొద్దు బారిపోయి ఉంటే కనుక, దానికి సరిగా పదును కనుక లేకపోతే అది ఏం చేయదు, సరిగా పని చేయదు. ఎక్కువ బలాన్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది దాన్ని మనం వాడేటప్పుడు, దాన్ని మనం యూజ్ చేసేటప్పుడు కదా. అలాగనే ఈ చదువుల్లో చదివేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ కూడా చదువుల్లో ఎక్కువ బలాన్ని ఉపయోగించి,
ఎక్కువ బలాన్ని ఉపయోగించి చదివేటువంటి వారు కూడా ఉంటున్నారు, ఎక్కువ బలాన్ని. మరి వారు ఎంత బలాన్ని ఉపయోగించి కష్టపడి మరి నానా తిప్పలు పడి బలమును ఉపయోగించి చదివినా సరే వారు చదివేది ఒక్కటి కూడా వారి తలలోనికి ఎక్కదు. చదివేస్తుంటారు. కొంతమంది చూస్తుంటాం, ఎక్కువగా చదివేస్తుంటారు. రేపటి దినాన్న ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఎగ్జామ్ ఉంది అనగా రాత్రంతా మేల్కొని నిద్ర ఆపుకోవడానికి ఏ టీనో కాఫీనో ఏదో ఒకటి తాగి ఎక్కువ బలాన్ని పొందుకొని కష్టపడి పట్టుదలతో చదివేస్తామని చదివితే కానీ వారు ఎంత బలముతో చదివినా వారి తలకి ఒక్కటి కూడా ఎక్కదు. అదే జ్ఞానముతో చదివితే, తెలివిని ఉపయోగించి చదివితే, వివేకము ఉపయోగించి చదివితే కనుక చదివిన ప్రతిదీ కూడా వారికి తలలోనికి ఎక్కువ. బైబిల్ని కూడా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా చాలామంది ఎక్కువగా చదువుతూ ఉంటారు. బైబిల్ని చదువుతూ ఉంటారు కానీ ఎంత చదివినా కూడా కొంతమందికి బైబిల్ అనేది అర్థం కాదు. రెఫరెన్సెస్ తీస్తారు, వచనాలను తీస్తారు, క్రొత్త నిబంధన తీస్తారు, పాత నిబంధన తీస్తారు, ఈ క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి పత్రికలను తీస్తారు, పాత నిబంధనలు ఉన్నటువంటి గ్రంథాలను తీస్తారు. వీటిలన్నింటినీ చదువుతూనే ఉంటారు. పేజీలు కొంతమంది చదువుతుంటారు. కొంతమంది అయితే అసలు బైబిల్నే తీసి చదవరు, అది వేరే విషయం అనుకోండి. బైబిల్ చదవని వారి గురించి కాదు కానీ బైబిల్ని చదివేటువంటి వారి గురించి చెప్తున్న మాట. చదువుతూ ఉంటారు. ఎంత చదివినా ఒక్క మాటను చదివినా కూడా ఆ మాట దేనికి సంబంధించినది, ఆ మాటలు ఏ అర్థం ఉన్నది అనేది తెలుసుకోలేరు. అదే కనుక ఇక్కడికి వస్తే, దేవుని మందిరానికి వస్తే, ఒక సేవకుడు పరిశుద్ధాత్మని సహాయం తీసుకొని జ్ఞానముతో, తెలివితో, వివేకముతో చెప్పేటువంటి 4 మాటలైనా, 3 మాటలైనా, 2 మాటలైనా, ఒక్క మాట అయినా సరే వారికి ఏం చేస్తుంది, మంచి అవగాహనను తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను చెప్పేటువంటి మాట ఫైనల్గా ఏంటంటే, బలముతో కాదు, బలమును ఉపయోగించి కాదు, తెలివిని ఉపయోగించి, శక్తిని, జ్ఞానమును ఉపయోగించి, వివేకాన్ని ఉపయోగించి మనము ప్రతిదీ కూడా చేయగలగాలి. మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము, తెలివి, వివేకం ఏం చేస్తుంది, ఒక మనిషిని సమర్థవంతునిగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా, సమాజంలో ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా మార్చేది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి బలము కాదు, మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము, తెలివి, వివేకము మనిషిని ఏం చేయగలుగుతుంది, సమర్థవంతులుగా, శక్తిమంతులుగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మార్చగలుగుతారు. ఇప్పుడు మీరు గమనించండి, చాలామంది చాలా అందంగా, మంచి అందచందాలతో, మరి మంచి పర్సనాలిటీ కలిగి, చక్కగా చూడడానికి చాలా చక్కగా, మంచి గ్లామర్ని కలిగి, హంగులు రంగులు, చక్కగా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తారు కదా. అయితే ఎంత చక్కగా కనిపించినా, ఎంత అందంగా కనిపించినా, ఎంత చక్కగా వారు ఉన్నా సరే కొంచెమైనటువంటి తెలివి లేకపోతే, కొంచెం కూడా జ్ఞానం లేకపోతే, కొంచెం వివేకం లేకపోతే వాడికి ఉన్నటువంటి పర్సనాలిటీ, వాడికి ఉన్నటువంటి అందం, వాడికి ఉన్నటువంటి చందం, వాడికి ఉన్నటువంటి గ్లామర్ ఇవంతా ఏమవుతాయి అంటారు కదా, బూడిదలు పోసినటువంటి ఏమంటారు, బూడిదలు పోసినా పన్నీర్ అయిపోతుంది కదా. ఒక ఉదాహరణని మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. ఒక చోట, ఒక స్కూల్లో ఒక మంచి తెలివి కలిగినటువంటి ఒక విద్యార్థి, మంచి తెలివితేటలు, జ్ఞానము కలిగినటువంటి ఒక విద్యార్థి ఒక స్కూల్లో ఉన్నాడు. ఉదయాన్న క్లాసును వింటాడు, మాస్టర్ గారు ఏం చెప్తే ప్రతిదీ కూడా వింటాడు, ప్రతిదీ నోట్ చేస్తాడు, ప్రతిదీ రాస్తాడు, ప్రతిదీ ఆలకిస్తాడు. ప్రతి ఒక్క క్లాస్ ఆలకిస్తాడు, మధ్యాహ్నం ఆలకిస్తాడు, ఉదయం ఆలకిస్తాడు. మంచి తెలివైనటువంటి స్టూడెంట్ ఒకడు స్కూల్లో ఉన్నాడు. సరే, ఇంకా క్లాస్ అయిపోయింది, ఇంకా స్కూల్ అనేది విడిచిపెట్టేటువంటి సమయానికి వచ్చేసింది. ఆ టైంలో ఈ యొక్క టీచర్ లేకపోతే మాస్టర్ గారు ఆ యొక్క స్టూడెంట్ని దగ్గరికి పిలిచి, ఎవరు ఆ తెలివైనటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో వాడిని దగ్గరికి పిలిచి, అరే నాన్న, ఇప్పుడు ఎలాగో స్కూల్ని మనం విడిచిపెట్టేస్తున్నాం కనుక స్కూల్ని విడిచిపెట్టేసే ముందు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కరెక్ట్గా మన క్లాస్ ముందు ఉన్నటువంటి 2 పూల మొక్కలకి సరిగ్గా 5:30 గంటలకి నీవు నీళ్ళు తప్పనిసరిగా పోసి వెళ్ళాలి. నీళ్ళు అనేవి తప్పనిసరిగా నీవు 5:30 గంటలకి నీళ్ళు పోయకుండా నువ్వు వెళ్ళకూడదు, నీళ్ళు పోసే నువ్వు వెళ్ళాలి అని ఈ తెలివి కలిగినటువంటి స్టూడెంట్కి ఆ మాస్టర్ గారు చెప్పారు. సరే, ఇంకా సరిగ్గా 5:30 సమయము వస్తున్నది, 5:30 సమయం అయింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఒక ప్రచండమైనటువంటి బీభత్సమైనటువంటి వీధులు గాలులతో పెద్ద వర్షం అనేది కురుస్తూ ఉన్నది, పెద్ద వర్షం కురుస్తున్నది. వీడు ఏం చేస్తున్నాడంటే
అంత పెద్ద వర్షంలో అంత ఉన్నటువంటి ఆ వర్షంలోనికి వెళ్ళి ఆ పూల మొక్కల దగ్గర నిల్చొని ఉన్నాడు. ఆ పక్కన తోటి స్టూడెంట్ వచ్చి, ఏరా బాబు ఇంత వర్షం పడుతుంటే మరి నువ్వేంటి, ఒక గొడుగు లేదు, ఏంటి లేదు, ఇంత వర్షంలో ఎందుకు నువ్వు నిల్చొని తడుస్తున్నావు అంటే, అరే అలా అంటావేంట్రా, అసలు మన సార్ ఏం చెప్పారు, మన మాస్టర్ గారు ఏం చెప్పారు, కరెక్ట్గా నువ్వు 5:30 గంటలకి ఈ మొక్కకి నువ్వు నీళ్ళు పోసి వెళ్ళమని చెప్పారు కదా, 5:30 అవ్వడానికి ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఎప్పుడు 5:30 అవుతుందా వెంటనే నీళ్ళు పోసేద్దామని ఇక్కడ నిల్చొని ఉన్నాను అంటాడు. అంటే అంత పెద్ద వర్షము కురిసి బురద అంత పెద్ద నీరు పారి ఆ మొక్కల నిండా నీరు అనేది ధారాళంగా తడిపేసిన తర్వాత కూడా వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా నీళ్ళు పోద్దామని నిలుచుకున్నాడు. అంటే కొంతమందికి తెలివి ఉంటుంది కానీ, జ్ఞానం ఉంటుంది కానీ, అంటే తలకాయలు ఉంటాయి. ఇప్పుడు తలకాయలు ఉంటాయి, తాటికాయ అంత తలకాయ, గుమ్మడికాయ అంత తలకాయ, ఆనపకాయ అంత తలకాయలు అయితే ఉంటాయి. కానీ ఆ తలకాయలు ఏముండవు అంటే గుజ్జు అనేది ఉండదు. తలకాయలు ఉంటాయి. ఇప్పుడు మన అందరికీ కూడా సంఘ పెద్ద గారు ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు, సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా తలకాయలు ఉంటాయి. మన రాము గారికి కూడా తలకాయ ఉంది, ఈ మధ్యన కటింగ్ చేసుకున్నట్టు ఉన్నాడు, కొంచెం నీట్గా కనిపిస్తున్నది. తలకాయలు ఉంటాయి, అందరికీ తలకాయలు ఉంటాయి. యాకోబు అంకుల్ గారికి, తర్వాత మీలో ప్రతి ఒక్కరికి ఇంత తలకాయలు ఉంటాయి. కొంతమందికి ఇదిగో ఇంతే ఉంటాయి తలకాయలు. ఏట్రా బాబు వీడికి ఇంతే ఉంది తలకాయ అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూస్తే కదా. ఒక్కొక్కడికి ఎంత తలకాయలు ఉంటాయి. ఏంటి తల ఏంటి ఇంత ఉంది, ఉబ్బిపోయిందా, లేకపోతే ఎవడైనా సుత్తి తీసుకుని కర్ర తీసుకుని వచ్చి పట్టెలు మనం కొట్టిసేడా, ఏంటి తల ఏంటి ఇంత ఉంది అనుకుంటాం. తలకాయలు అనేవి ఇంత ఉంటాయి, కానీ దాంట్లో గుజ్జు అనేది, జ్ఞానం అనేది ఉండదు. ఆ గుజ్జు పేరే తెలివి, ఆ గుజ్జు పేరే జ్ఞానం, ఆ గుజ్జు పేరే వివేకం అయ్యింది. అంటే నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మరలా అదే మాట నేను చెప్తాను, మనిషిలో ఉన్నటువంటి బలము కంటే కూడా ఏది గొప్పది, మనిషిలో ఉన్నటువంటి జ్ఞానము, తెలివి, వివేకమే గొప్పది. ఆ వ్యక్తిని సమర్థవంతునిగా, శక్తిమంతునిగా మార్చేది ఏంటంటే జ్ఞానము, తెలివి. హల్లెలూయా.